నమస్తే న్యూ డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సౌదీ అరేబియాకు ప్రధాని మోదీ హజ్ కోటాపై ప్రిన్స్ తో చర్చలు. అమిత్ షాతో భేటీ అయిన సీఎం చంద్రబాబు. ఆల్ టైమ్ రికార్డు 1,00,000 దాటిన బంగారు ధరలు. ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం ఆయన సౌదీకి బయలుదేరి వెళ్లారు. జెండాలో ఆ దేశంలో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ అరేబియా చక్రవర్తి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆల్ సౌద్లో జరిగే చర్చల్లో భారతీయ యాత్రికులకు చెందిన హజ్ కోటా గురించి మాట్లాడనున్నారు. సౌదీ అరేబియాతో సుదీర్ఘ కాలం నుంచి విలువైన సంబంధాలు కలిగి ఉన్నట్లు మోదీ తెలిపారు. సౌదీకి బయలుదేరి వెళ్లడానికి ముందు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇటీవల 2 దేశాల మధ్య బంధం మరింత దృఢమైందన్నారు. రక్షణ, వాణిజ్య, పెట్టుబడి, ఎనర్జీ రంగాల్లో సహకారం పెరిగిందన్నారు. ప్రాంతీయంగా శాంతి, సామరస్యం, స్థిరత్వం ప్రమోట్ చేసేందుకు 2 దేశాలు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. 3వసారి మోదీ సౌదీకి వెళ్తున్నారు. ఆయన జెండాకు వెళ్లడం ఇదే మొదటిసారి. 2వ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. భారత్ నుంచి హజ్ వెళ్లే యాత్రికుల కోటా ఈ ఏడాదికి 1,75,025గా ఉంది. 2014లో ఆ కోట 1,36,020 మాత్రమే ఉండేది. అయితే ఈ ఏడాది ఇప్పటికీ కేవలం 1,22,518 మంది యాత్రికులకు ఏర్పాట్లు చేశారు. హజ్ గ్రూప్ ఆపరేటర్స్ అగ్రిమెంటులో జాప్యం వల్ల సుమారు 42,000 మంది భారతీయ ముస్లింలు ఈ ఏడాది హజ్ యాత్ర చేపట్టలేకపోతున్నారు. 2016లో సౌదీ అరేబియా అత్యున్నత పౌర పురస్కారాన్ని మోదీ అందుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఆయన తన పర్యటనలో భాగంగా భారతీయ కార్మికులు పనిచేస్తున్న ఫ్యాక్టరీకి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు. మంగళవారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై చర్చలు జరిపారు. అంతకుముందు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ నిధులు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా ఆయనతో చర్చించారు. సిఆర్ పాటిల్తో భేటీ అనంతరం కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ భేటీలో బాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఏపీ ఎంపీలు పాల్గొన్నారు. తర్వాత కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చలు జరిపారు. దాదాపు గంట పాటు పీయూష్ గోయల్తో చంద్రబాబు చర్చలు జరిపారు. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి కారణంగా బంగారు ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. సంపన్నులకే దడ పుట్టించేలా ప్రస్తుతం బంగారు రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. తాజాగా బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి తాకాయి. మంగళవారం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర ఏకంగా 1,00,000 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 1 గ్రాము బంగారం ధర 10,000 పైనే పలుకుతోంది. అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 1,02,160కు చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన గ్రాము బంగారం ధర 10,150గా ఉంది. నోయిడా, గురుగ్రామ్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన గ్రాము బంగారం 10,135గా ఉంది. రానున్న రోజుల్లో తులం బంగారం ధర 1,50,000కు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరెన్సీ మార్కెట్లో అమెరికా డాలర్ బలహీనపడటం, అమెరికా చైనా వాణిజ్య యుద్ధం కొనసాగుతుండటం గోల్డ్ మార్కెట్ను షేక్ చేస్తుంది. స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు నెలకొనడంతో మదుపరులు తమ పెట్టుబడులను పసిడి వైపునకు మళ్లిస్తున్నారు. ఇక బహిరంగ మార్కెట్లో ధరల పెరుగుదలతో కొనుగోలుదారుల నుంచి
పెద్దగా గిరాకీ లేకున్నా జ్యువెలర్స్, రిటైలర్స్ నుంచి డిమాండ్ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మార్కెట్లో పుత్తడి ధరలు దౌడు తీస్తున్నాయని మెజారిటీ నిపుణుల విశ్లేషణ. కాగా అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం చైనా మినహా మిగతా దేశాలపై ఆగిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఆ సెగ తగులుతూనే ఉంది. ఈ క్రమంలో ఆయా దేశాలతో జరుగుతున్న అమెరికా ట్రేడ్ డీల్స్ను బట్టి భవిష్యత్తులో బంగారం రేట్ల పెరుగుదలలో వేగం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కౌన్సిలర్ వలవల తాతాజీ చేతుల మీదుగా విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు పంపిణీ. 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో భవిత స్కూల్ సెంటర్ నందు విభిన్న ప్రతిభావంతులకు భవిత స్కూల్ టీచర్ జి రజని ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి వచ్చిన 18 పరికరములను లబ్ధిదారులకు 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాతాజీ మాట్లాడుతూ 28 మంది లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వానికి పంపించగా అందులో 11 మందికి 18 పరికరాలు వచ్చినవి అని అన్నారు. భవిత సెంటర్ నందు ప్రతి సోమవారం నీలిమ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ చేస్తున్నారని, ఈ అవకాశాన్ని విభిన్న ప్రతిభావంతుల తల్లిదండ్రులు ఉపయోగించుకొని సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వలవల తాతాజీ, ఎంపీపీ స్కూల్ హెచ్ఎం నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు నాగబాబు, టీచర్ శ్యామల, అంగన్వాడీ టీచర్ బేబీ రత్నం, భవిత స్కూల్ సిబ్బంది ఇందిరా టేకర్ మణి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ భవిత స్కూల్ సెంటర్ నందు ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళకి ఆ లబ్ధిదారులకి కొన్ని పరికరాలు ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. మేడం గారు 28 మందిని గుర్తించి వాళ్ళకి అవసరమైన యూనిట్లు పెట్టడం జరిగింది. అందులో 11 మందికి ఈ రోజున ఈ ట్రైసైకిల్స్, హీరింగ్ ఎయిడ్స్ ఇవన్నీ ప్రభుత్వం నుంచి 11 మందికి 18 పరికరాలు రావడం జరిగింది. ఈ అన్నింటికి కూడా వీళ్ళకి రావడానికి కృషి చేసిన రజనీ గారికి, అలాగే మన విభిన్న ప్రతిభావంతుల స్కూల్లో ప్రతి సోమవారం నీలిమ గారి ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ కూడా చేయబడుతుంది. దయచేసి ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుని కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, ఇంత మంచి అవకాశం మన ఈ ఇందిరానగర్ స్కూల్లో మనం ఉంటాం, మనకి చాలా అదృష్టం. ప్రతి ఒక్కరు కూడా విభిన్న ప్రతిభావంతుల తల్లిదండ్రులు చాలా ఓపికగా చేసుకుని ఈ ఫిజియోథెరపీని కూడా మేడం గారిని చెప్పడం వల్ల కొంతమంది ఆ పిల్లల్లో కొంచెం చైతన్యం వస్తుంది. దయచేసి తల్లిదండ్రులు కూడా చెప్పే చిన్న మనవి మీరు ఓపిక చేసుకుని ఆ భగవంతుడు మనకి ఇచ్చిన వీళ్ళకి మంచి ఆరోగ్యం రావాలంటే కనుక మేడం గారు చెప్పిన ఫిజియోథెరపీ మన ఇంటికాడ కూడా చేయించుకుని ఆ పిల్లలకు ఒక వెలుగునిద్దాం. ఈ ప్రభుత్వ పరంగా మనకి ఈ పరికరాలు పంపించిన గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన భవిత స్కూల్ అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఉన్న భవిత సెంటర్ నందు ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ వచ్చి ఉన్నాయండి. ఇవి మన ఆలంద కంపెనీ వాళ్ళు నెల్లూరు నుండి లేదా హైదరాబాద్ నుండి పంపిస్తారండి. మన స్కూల్ తరఫున నేను 28 మందికి అప్లై చేయగా 11 మందికి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ వచ్చినాయండి. ఇప్పుడు దాన్ని మనం ఈ భవిత సెంటర్ నందు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ప్లస్ అలాగే మనలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ భవిత సెంటర్కి ఒకసారి వచ్చి వాళ్ళ పిల్లల్ని చూసిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో నేను అప్లై చేస్తామంటే మండలంలో ఉన్న పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, కంపల్సరీగా ఒకసారి భవిత సెంటర్కి వచ్చి విజిట్ చేస్తే మీ బాబుకి ఏం కావాలి, ఫిజియోథెరపీ కావాలా, స్పీచ్ థెరపీ కావాలా, లేకపోతే ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కావాలా అని మేము పరీక్షించి మేము అప్లై చేస్తామండి. మండలంలో ఉన్న ప్రతి సిడబ్ల్యూఎస్ఎం పేరెంట్స్కి నేను చెప్పుకునేది ఏంటంటే, కంపల్సరీగా ఒక్కసారైనా భవిత సెంటర్ యూజ్ చేసి మీ బాబుకి ఏం కావాలో మా చేత పరీక్ష చేయించుకొని వెళ్ళాలని చెప్తున్నానండి. అలాగే ఈ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చిన మా హెచ్ఎం గారికి, ప్లస్ మా నాగబాబు గారికి, తాతాజీ గారికి, మా కౌన్సిలర్ గారైన తాతాజీ గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నానండి. వీళ్ళ చేతుల మీదుగా ఈ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం నుంచి వచ్చినాయండి. ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అనేది ఆలంతో కంపెనీ వాళ్ళు పంపించినాయండి. ఇవి ప్రభుత్వం ద్వారా వస్తాయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటేష్ అండి. ఈ బేబీ మా చెల్లి వాళ్ళ బాబు అనమాట. లాస్ట్ ఇయర్స్గా మేము భవితకి రావడానికి జరుగుతుంది. అండ్ ఫిజియోథెరపీ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యింది. బేబీ కూడా బాగా దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతున్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క చైర్ని ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషాన్ని కలిగించింది.
ఇలాగే ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే మేడం గారికి కూడా, శారదాజీ గారికి కూడా, అందరూ కూడా ఎంతో కృషి చేయబట్టి ఈ ఐటమ్స్ అనేవి మా పిల్లలందరికీ రావడం అనేది జరిగింది. అంటే మా పిల్లలంటే ఈ పిల్లలనే కాదు, మిగతా దివ్యాంగుల పిల్లలందరికీ కూడా రావడం సంతోషకరంగా ఉంది. అలాగే ఇవి కొనుక్కోవాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు వీళ్ళ వైద్యం ఖర్చులు చూసుకోవాలా లేకపోతే ఇవే కొనుక్కోవాలా అనే విషయం ఇబ్బంది. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి సహాయం చేయడం వల్ల మాకు ఎంతో తోడ్పాటు జరుగుతుంది. అలాగే చాలా సంతోషంగా కూడా ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కూర్మం దేవస్థానంలో నక్షత్ర తాబేళ్ల మృతి దహనం చేసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని శ్రీ కూర్మం నక్షత్ర తాబేలను ఆలయ ఈవో కార్యాలయం వెనుక దహనం చేసిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. అలాగే ఆలయంలో ఎన్ని తాబేలు ఉన్న దానిపైన ఆరా తీశారు. తాబేళ్ల సంరక్షణ చేపడుతున్న గ్రీన్ మెర్సీ సంస్థ లెక్కల ప్రకారం 212 తాబేళ్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఆలయ ఆవరణలో అన్నే తాబేలు ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు. దహనం చేసిన తాబేళ్లను అవశేషాలను సేకరించి పశుసంవర్ధక శాఖ అధికారులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారన్నారు. ఉన్న వాటికి ఏమైనా వ్యాధులు ఉన్నాయో అనే దానిపై కూడా అధికారులు పరీక్షలు జరుపుతున్నారని వివరించారు. తాబేళ్లను ఎవరు దహనం చేశారో తమకు తెలియాలని ఆలయ అధికారులు సిబ్బంది చెబుతున్నారని, తాబేళ్లను దహనం చేసిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రం పాటించడంతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా బైరీ జంక్షన్ వద్ద నిర్మించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూల్చివేసిన ఘటన బాధాకరమని వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 108 ఫీజు రియంబర్స్మెంట్, పలు సంక్షేమ పథకాల అమలుతో తెలుగు నేతలపై చిరస్థాయిగా నిలిచారన్నారు. దివంగత సీఎం రాజశేఖర రెడ్డి మరణంతో వందలాది గుండెలు ఆగాయన్నారు. ఇటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆదరాభిమానాలతో ఏర్పాటు చేసుకున్నారన్నారు. వైఎస్ఆర్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఆయా రోజుల్లో పన్నుల పండుగగా తమ అభిమాన నేతను స్మరించుకుంటున్నారని వివరించారు. పార్టీలకు అతీతంగా కోట్లాది మంది మదిలో శాశ్వత స్థానం ఏర్పరచుకున్న మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని నేలపాలు చేయడం బాధాకరమన్నారు. పైశాచిక ఆనందం పొందటం కోసం దైవాంశ సంభూతుడిగా భావించే దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని నేలమట్టం చేసిన వ్యక్తులు తమ తప్పును తెలుసుకోవాలన్నారు. ఎక్కడైతే నేల కూల్చారో అదే చోట విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించి పాయచిత్తం చేసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి అనైతిక చర్యలను ముక్త కంఠంతో ఖండించాలని మాజీ స్పీకర్ డిమాండ్ చేశారు. హెచ్ఆర్ల డాక్టర్ బిఆర్ఏయు క్యాంపస్ పాటు అనుబంధ కళాశాలల పీజీ కోర్సుల 4వ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 29 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. మొదటి రోజు జరిగిన పరీక్షలను వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కేఆర్ రజని పరిశీలించారు. విమర్శలకు ఆస్కారం లేకుండా పరీక్షలను సాఫీగా నిర్వహించాలని ఈ సందర్భంగా వర్సిటీ సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా నీటి వసతి, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచుతూ మంచి వెలుతురు, గాలి వచ్చే తరగతి గదుల్లో పరీక్షలను నిర్వహించాలని వీసీ సూచించారు. తొలి రోజు సైన్స్ పీజీ కోర్సులకు 351 మందికి 347 మంది హాజరు కాగా, ఆర్ట్స్ పీజీ కోర్సులకు 159 మందికి 153 మంది హాజరయ్యారు. రిజిస్ట్రార్ ఆచార్య పి సుజాత కూడా వీసీ వెంట పరీక్షా కేంద్రాలను సందర్శించారు. కాగా ఆర్ట్స్ పరీక్షలను సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం అనురాధ, సైన్స్ పరీక్షలను డాక్టర్ ఎస్ ఉదయభాస్కర్, డాక్టర్ ఎన్ లోకేశ్వరి పర్యవేక్షించారు. తెలుగు జాతి అన్నిటా అభివృద్ధి చెందాలి, అగ్రగామిగా నిలవాలి అనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆవిర్భవించి శ్రమిస్తుంటే వైసీపీ తెలుగువారిని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడానికి ఆవిర్భవించిందని, వైసీపీ పాలనలో ఉద్యోగాలు, అభివృద్ధి లేక రాష్ట్రం అట్టడుగు స్థాయికి పోయిందని చెప్పింది చేసి చూపించే ప్రభుత్వం కూటమి పార్టీల నాయకులు అని
మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి భవిష్యత్తు తరాల జీవితాలకు బంగారు బాటలు వేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు భవిష్యత్ భరోసా నారా లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వమని, గత వైసీపీ ప్రభుత్వం చేతకాక, చేవలేక, చెయ్యలేక సొల్లు కబుర్లు చెప్పి పరదాల మాటున కాలం గడిపిందని, నేడు మెగా డిఎస్సి విడుదల చేస్తే వైసీపీ వారు మాయమాటలు చెబుతున్నారని, అది తక్కువ, ఇందులో కోత పెట్టింది కూటమి ప్రభుత్వమని, పరీక్షలు ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు అంటూ మోసపు మాయమాటలు ఇంకా వారు మారలేదని, వారు చెయ్యరు, చేస్తే చూసి ఓర్చుకునే విశాల హృదయం వాళ్లకు లేదని, ఇప్పటికీ ఇంకా మెగా డిఎస్సిపై దుష్ప్రచారంకు తయారయ్యాయని, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మానసిక స్థితి రాష్ట్ర ప్రజలు గమనించే 11 స్థానాలకి వారిని దించారని, అయినా వారి మాటలలో ఇంకా మార్పు రాలేదని, ప్రజలు అందరినీ గమనిస్తున్నారని, ఎవరికి ఎప్పుడు ఎటువంటి స్థాయి ఇవ్వాలో, ఎటువంటి స్థితిలో నిలబెట్టాలో వాళ్ళకి బాగా తెలుసు అని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సౌదీ అరేబియాకు ప్రధాని మోదీ హజ్ కోటాపై ప్రిన్స్తో చర్చలు. అమిత్ షాతో భేటీ అయిన సీఎం చంద్రబాబు. ఆల్ టైమ్ రికార్డు 1,00,000 దాటిన బంగారు ధరలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.